రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చూస్తున్నట్టయితే చాలా మంది రైతులు నాకు కాల్ చేసి అన్న ఈ వేసవిలో మంచి విత్తనాలు ఏంటి, ఆ వెరైటీస్ ఏంటి ఒకసారి చెప్పన్నా ఏంటి అని అయితే మాత్రం మన రైతులు అయితే కాల్ చేస్తూ ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పాలంటే నాకు ఆ ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు ఒక విధంగా నవ్వు కూడా వస్తుంది. ఎందుకంటే మనం వేసే టైంలోనే వేస్తేనే ఈ సంవత్సరం అయితే దిగుబడి రాలి. మనం రీసెంట్ గా వీడియో కూడా చేసాం. ఆ హైయెస్ట్ 9, 8, 10 ఎక్కడ అరకొరగా ఎక్కువ మేజర్గా అయితే కృష్ణా గుంటూరు జిల్లా కూడా 5 క్వింటాల దిగుబడి వచ్చింది. మనం రైతులతో కూడా మాట్లాడేది వీడియో కూడా చేసాం. మంచిగా ఎక్కువగా చేసినట్టు రైతులకి 8, 9, 10 ఏంటంటే ఈ సంవత్సరం ఎండలు తొందర రావటం, విత్తనం లేటుగా పట్టడం అలాంటివి కొన్ని. ఈ ఎండాకాలం ఎలాంటి విత్తనాలు వేయాలి అనేది నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో అయితే చేస్తాను. బేసిక్గా అసలు ఈ ఎండాకాలం మినుముకి ఎలాంటి ఏరియాలో నువ్వు అసలు ఎలాంటి సమయాల్లో వేసుకోవాలి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతానికి తోడుగా ఎవరో వెళ్ళాం. ఇప్పుడు మనం బేసిక్గా మనం చూస్తున్నాం ఎండాకాలంలో మినుము సాగు. ఈ ఎండాకాలం మినుము సాగు అంటే కత్తి మీద సాము అని చెప్పొచ్చు. ఎందుకు అంటే మనం బేసిక్గా మనం ఎండలకి అంటే మనం న్యాచురల్గా మనం మినుము సాగు చేసేది ఎక్కువగా నవంబరు, డిసెంబరు. ఏంటి మంచి అనువైన ఉరిమాగాళ్ళకి కానీ మెట్లకి కానీ ఎక్కువగా వేస్తూ ఉంటాం. దానికి మించి కొంచెం ముందుకు పోతే ఆగస్టులో వేసుకుంటారు, జూన్, జూలైలో వేసుకుంటారు. ఆ వాతావరణాన్ని బట్టి, వానలను బట్టి ఆ టైంలో వేసినవి చాలా వరకు వానలు దెబ్బతింటున్నాయి. అది మనం పెట్టిన పెట్టుబడులు కూడా రావట్లేదు. అన్నీ కూడా మనం అందరం చూస్తున్నదే. వ్యవసాయం అంటేనే ఒడిదుడుకులు. కానీ ఈ ఎండాకాలంలో మనం మినుము వేసేటప్పుడు ఏంటంటే రైతులు అందరూ కూడా ఈ ఎండాకాలం అనేది పంటకి హాలిడే. అంటే ఏ పంట వేయరు చాలా మంది. 100కి 60-70% మంది రైతులు అయితే సమ్మర్లో క్రాప్స్ అయితే ఎందుకంటే పొలాలన్నీ కూడా ఖాళీగా ఉంటే కొంచెం మనం భూతలకి రెస్ట్ ఇచ్చినట్టు అని చెప్పొచ్చు. కానీ కొంతమంది రైతులు ఏంటంటే మనం 2 పంటలు వేసాం, లాస్ అయిపోయాం, 3వ పంట దీంట్లో అన్నా సరే ఖర్చులన్నా తీసుకుందాం, లాస్ అయిపోయింది, లేదా కౌలన్నా సంపాదించుకుందాం అని అయితే రైతులు 3వ పంటకి ఈ ఎండాకాలం ఎన్నుకుంటున్నారు. ఈ సమయంలో ఏమవుతుందంటే ఈ మినుము సాగు అనేది తొందరగా అయిపోతుంది, మనం వేసేయచ్చు అనుకుంటాం. కానీ అదే తప్పు. ఎందుకంటే రైతులు అందరూ ఎక్కువ మొత్తం లేనప్పుడు మనమే వేసాం అనుకోండి సమ్మర్లో. ఇప్పుడు ఒక ఊరు 1000 ఎకరం 2,000 ఎకరాలు వేయాల్సిన మినుము ఒక 2 ఎకరాల నుంచి ఒక 10 ఎకరాలు వేసాం అనుకోండి, దానికి వచ్చేటువంటి తెగుళ్ళు, దోమ, అలాగే పూతల పురుగు అన్నీ కూడా కలిసి వచ్చేస్తాయి. అన్ని ఎకరాల్లో ఉండాల్సింది మీ చేలో ఒకటి ఉంటే మీకు చాలా అనేది. ఇప్పుడు మనం చూస్తున్నాం అన్ని ఎకరాల్లో పంట పండినప్పుడు ఏమైందంటే మనం తీసుకునే తెగుళ్ళు కూడా పంచుకుంటాం. మీరు కొంచెం మీరు కొంచెం మీరు కొంచెం అన్నట్టు. ఇప్పుడు మనం తక్కువ మొత్తం వేసినప్పుడు ఏమవుతుంది, ఆ తెల్లదోమ మీకు తెలుసు పల్లాకు ఆ రకానిగా ఈ రకానిగా లేదు. ఈ సంవత్సరం అందరు రైతులని దోలు తీర్చేసిందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం అట్టేసారనుకోండి పల్లాకు ఫుల్గా వచ్చేస్తుంది. ఒకటి 2 ఒకవేళ పూత పడినా హీట్కి డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏ మందులు ఆ మందులు ఆ మందులు ఈ మందులు ఏ మందులో కొట్టి ఎట్ట కూడా పూత నీళ్ళు పెంద చేసామనుకోండి, దాంట్లో తరక శాతం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఈ క్లైమేట్కి. అంటే గింజ అనేది తొందరగా కట్టదు. మనం ఆ ముందు ఈ న్యూట్రియన్స్ కొట్టి ఐదన్నా చేసాం అనుకోండి, మనం ఈ ఫస్ట్ నుంచి చివరిదా పెట్టిన పెట్టుబడులు మామూలుగా యథావిధిగా మినుము వేసే టైంలో కానీ మనం వేసినట్టయితే మన సపోజ్ ఒక 50,000 ఖర్చు వచ్చింది అనుకోండి, ఈ టైంలో అయితే ₹1,00,000 ఖర్చు వస్తుంది. అంటే డబుల్ ఖర్చు. మనకు వచ్చిన పంట ఇప్పుడు మనం చూస్తే మినుము రేటు కూడా లేదు. ఇవన్నీ ఓవరాల్గా చూస్తే మినుము వేసే కంటే ప్రశాంతంగా ఇంటికాడ ఉండటం అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మొత్తం ఓవరాల్గా ఈ సంవత్సరం మనకి మినుము రేట్ లేదు. ఇంకోటి మనం పెట్టిన పెట్టుబడికి సరైన టైంలో పెడితేనే మనకు దిగుబడులు తక్కువ వచ్చినాయి. అలాగే మనం ఎండాకాలం అయితే ఇంకా మీకు చెప్పినట్టు మొత్తం వీడియోలో చెప్పినట్టు జరిగే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి లేదు నేను కూడా ఒక ప్రాక్టికల్ అనేది నేర్చుకుంటాను చెయ్యాలి అనుకున్నారనుకోండి, మరొక వీడియోలో ఖచ్చితంగా ఈ ఎండాకాలం ఎలాంటి వెరైటీలు వేసుకుంటే దిగుబడి వస్తాయి. అంటే మనం మినుము అంటే అన్ని రకాల విత్తనాలు వేసేసినంత మాత్రాన మినుము అయితే రాదు. కేవలం సమ్మర్ లో వేసేటటువంటి వెరైటీలు అయితే చాలా ఉన్నాయి. సపోజ్ మన PU31 ఇలా కొన్ని వెరైటీలు అయితే ఉన్నాయి. ఆ వెరైటీలు మొత్తం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. రైతన్నకి తోడుగా.